లీనమైనాప 3 వేళ్లు ఉంటాయి గురుస్వామి గారు. అవి తమో రజో సత్వ గుణాలు. ఈ గుణాలను జయిస్తారు. జయించి స్వామివారి దగ్గరికి వస్తారు. చిన్ముద్రధారి యొక్క రహస్యం ఎవరైతే ఈ త్రిగుణాలను జయిస్తారో అక్కడ పొన్నాంబల మేడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆలయం కనిపిస్తుంది. దూరదర్శన్ వాళ్ళు, ప్రసార భారతి వాళ్ళు ఎంత చక్కగా మనకి ఏర్పాట్లు చేశారు చూడండి. ఒక పక్కన దేవాలయం చూపిస్తున్నారు, ఒక పక్కన స్వర్ణాలయం చూపిస్తున్నారు. మకర జ్యోతి శరణమయ్యప్ప, ఓం జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎంత దేదీప్యమానంగా కనిపిస్తుంది ఆ జ్యోతి. చూడండి, గుండ్రంగా ఉంది. అలా వచ్చింది. ఆ జ్యోతిని చూడంగానే హృదయం పులకరించిపోతుంది. ఆత్మానందం పొందుతూ ఉంటారు. గంట కొడుతూ ఉంటారు. ఒకసారితో కాదు, 3 సార్లు వస్తుంది. ఆ చూసిన వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. అక్కడ దండం పెట్టుకున్న వాళ్ళు జ్యోతిని చూడడానికి వెళ్లారు. ఇవి చూడండి, స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథ రక్షణే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప. గురుస్వామి గారు అక్కడ జ్యోతి, మకర విలక్కు జ్యోతి, ఆ దీపం కనిపిస్తుంది మనకి.